అందరికీ జై భీమ్. నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ఎంతోమంది హిందూ మతంలో వివక్షత ఉందని, గుడి ఎక్కియడం లేదని, లేకపోతే ఇంకా ఎన్నో సమస్యలతో హిందూ మతంలో దాడులు జరుగుతున్నాయని, ఇంటిపైన వస్తున్నారని, లేకపోతే ఇంకా చాలా విషయాల్లోన సఫర్ అవుతున్నటువంటి హిందువులకి మనం ఈరోజు స్వేచ్ఛగా తిరుగుతున్నామంటే, స్వేచ్ఛగా బతుకుతున్నామంటే, స్వేచ్ఛగా మాట్లాడుతున్నామంటే, స్వేచ్ఛగా మనము ఓటు వేస్తున్నామంటే, స్వేచ్ఛగా మనకు ప్రజాప్రతినిధిని ఎన్నుకుంటున్నామంటే దానికి కారణము భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగంలో పొందపరిచినటువంటి ఎన్నో హక్కులు, ఎన్నో ఆర్టికల్స్, ఎన్నో దాంట్లో పొందవలసినటువంటి విషయాలన్నీ మనం ఎక్కడి నుంచి తీసుకున్నారనేది గమనించినట్లయితే, అదేవిధంగా మనకు ఈ హక్కులన్నీ తీసుకొని వచ్చినటువంటి మహాపురుషులు మహాత్మా జ్యోతిరావు పులే, పెరియార్ రామస్వామి, అంతకన్నా ముందు గౌతమ బుద్ధుడు, ఇలా గురునారాయణ, సంత రవిదాసు లాంటి ఎంతోమంది, కనకదాసు కూడా చాలా వరకు వివక్షతను ఫేస్ చేసినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తులను మనము ఆదర్శంగా తీసుకొని వారు చేసిన కృషికి మనం ప్రతిఫలంగా వారికి ఏది ఇస్తున్నాం అనేది మనం ఆలోచన చేయాలి. వారి యొక్క ఆదర్శంతోనే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎంతో చదువులు చదివి దేశానికి వన్నె తెచ్చినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు క్రిస్టియన్లోకి వెళ్ళిన, ముస్లిం మతంలోకి వెళ్ళిన, ఇక ఏ మతంలోకి వెళ్ళినా కూడా వివక్షతగానే ఉంటుంది. కాబట్టి ఈ వివక్షతను, దేశంలో అభ్యున్నతిని, దేశ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ప్రజలందరికీ ఒక మార్గాన్ని చూపాడు. అదే బౌద్ధ మార్గం. బౌద్ధ మార్గంని మనము గుర్తించండి. బౌద్ధ మార్గంలో తప్పకుండా నడవడానికి ప్రయత్నం చేయండి. బౌద్ధ మార్గంలోన ఎన్నో విషయాలు, మన జీవితానికి సంబంధించిన విషయాలు ఉన్నాయి. మనం జీవించడమే, సక్రమైన మార్గంలో జీవించడమే బౌద్ధ మార్గం. దీనికి మతం అనేది ఏమీ ఉండదు, దేవుడని ఎవ్వరు ఉండరు దీంట్లో. మనం జీవించే విషయాలలో సక్రమైన పద్ధతిలో జీవిస్తే అదే బౌద్ధ మార్గం. ఆ బౌద్ధ మార్గంలో నడవడానికి క్రిస్టియన్స్ అయినా, ముస్లిమ్స్ అయినా, హిందువుల్లో ఎక్కువగా సఫర్ అవుతున్నటువంటి, హిందువుల్లో ఎక్కువ శాతము వివక్షతకు గురవుతున్నటువంటి వ్యక్తులు స్వామిమాల వేసుకుంటారు, గుడిలోకి రానియరు. అదేవిధంగా స్వామిమాల వేసుకుంటారు, అన్ని రకాల వివక్షతలను